రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతు కాబోతోంది. వచ్చే నెలలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో 3 స్థానాలను వైఎస్ఆర్సీపీ దక్కించుకోనుంది. సాధారణ ఎన్నికలకు ముందే రాజ్యసభలో టీడీపీ అడ్రస్ గల్లంతు కానుండటంతో చంద్రబాబు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. సంఖ్యా బలాన్ని బట్టి ఈ 3 వైఎస్ఆర్సీపీ ఖాతాలోకే రానున్నాయి. దీంతో రాష్ట్ర కోటాలో 11 స్థానాలు వైఎస్ఆర్సీపీ పరం కానున్నాయి. 41 ఏళ్లలో టీడీపీకి రాజ్యసభలో సభ్యత్వం లేకుండా పోవటం ఇదే తొలిసారి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, మనసి మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాజ్యసభలో అడ్రస్ అనేది గల్లంతు కాబోతున్న పరిస్థితి మరి కొద్ది రోజుల్లోనే జరగబోతుంది. దీంతో తెలుగుదేశం పార్టీలో తీవ్ర మనోవేదన గురవుతున్న పరిస్థితి ఆ పార్టీ అధిష్టానంలో కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తే కనుక ఏప్రిల్ 2వ తారీఖు తోటి టీడీపీకి సంబంధించినటువంటి సభ్యుడు కనకమేళ రవీంద్రబాబుతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అలాగే బీజేపీ సభ్యుడు సీఎం రమేష్ సంబంధించినటువంటి పదవీ కాలం ముగిపోతుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపు క్రితమే ఒక షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఏప్రిల్ 27వ తారీఖున ఎన్నికలు కూడా రాజ్యసభ సమితి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఒకసారిగా దీనికి పోటీకి అటు తెలుగుదేశం పార్టీ కూడా నిన్న మొదటి వరకు అభ్యర్థులు పెట్టే ఆలోచన చేసింది. కానీ వాస్తవానికి ఆ పార్టీ సంబంధించి కేవలం 19 మంది మాత్రమే సభ్యులు ఉన్నారు. గడిచిన 2019 ఎన్నికల తర్వాత క్రమంగా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో కోలుకోలేని దెబ్బతింది. ఎక్కడ కూడా పార్టీ ప్రభావం కోల్పోయిన పరిస్థితి నేపథ్యంలో రేపు రాజ్యసభకు ఒక్క అభ్యర్థిని కూడా బరిలో నిలబెట్టే అవకాశం లేకుండా పోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలో చూస్తే అంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత గడిచిన 41 సంవత్సరాల్లో ఇప్పటి వరకు రాజ్యసభలో ఆ ప్రభావం అనేది లేకుండా ఒక్క సభ్యుడు కూడా లేని పరిస్థితి రానున్న రోజుల్లో ఏర్పడబోతుంది. దీంతో తెలుగుదేశం పార్టీలో ఒక మనోవేదన అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రానున్న రోజుల్లో త్వరలోనే సాధారణ ఎన్నికలు రాష్ట్రంలో జరగబోతున్న నేపథ్యంలో అటు కేంద్రంలో ఒక్క సభ్యుడు కూడా రాజ్యసభకు తెలుగుదేశం పార్టీకి లేరంటే అది ప్రజల్లో మరింత చిన్న చూపు చూసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన 2019లో ఏదైతే ఎన్నికలు జరిగాయో ఆ టయానికి 2019 నాటికి రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 2 మాత్రమే రాజ్యసభ సభ్యులు ఉండగా తెలుగుదేశం పార్టీకి 9 మంది వరకు ఉన్నారు. కానీ క్రమంగా ఈ గడిచిన 5 సంవత్సరాల్లో కనుక చూస్తే వరుస వెంబడి జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సభ్యులు వరుస వెంబడి వారి పదవి కాలం ముగిసిన తర్వాత అన్ని వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి పడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు జరగబోతున్నటువంటి 3 సభ్యులకు సంబంధించి కూడా 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో తెలుగుదేశం పార్టీలో ఒక మనోవేదన అయితే చాలా సీరియస్ గా ఉన్న పరిస్థితి ఉంది. సాధారణ ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పుకోవాలి, ఎంత అనుభవం ఉంది అని చెప్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో కనీసం ఒక్క సభ్యుని కూడా గెలిపించిన పరిస్థితి లేకపోవటాన్ని రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు చిన్న చూపు చూసే అవకాశం ఉన్న నేపథ్యంలో మన ప్రజలకు ఏం చెప్పుకోవాలి, ఓటర్లకు ఏం చెప్పుకోవాలి, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కేడర్ కు ఏం చెప్పుకోవాలనే ఒక ఆవేదన అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో కనిపిస్తుంది.